నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగార్థవివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు కాలంలో మనం చూస్తే ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. బాగా తెలుసు, తెలియదు అనేటువంటి ఇదిమిద్దమైనటువంటి సమాజంలో ఉన్నాం. అయితే మనకు కొన్ని రకాలైనటువంటి సంశయాలుంటాయి, కొన్ని రకాలైనటువంటి అలవాట్లుంటాయి, ధోరణులుంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది పెద్దవాళ్ళే ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క గౌరవాన్ని అంటే వాళ్ళు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చక్కగా ప్రవర్తిస్తారు. చూడగానే నమస్తే అమ్మ, మీరు చెప్తే చక్కగా ఉంటుంది. ఏది చెప్పినా మాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అంటాం. అలా ఉంటారు. అలా ఉంటేనే మంచిది. అలా ఉండాలి కూడా. వయసుతో పాటు మనకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మానసిక స్థితి ఎలా ఉండాలంటే పరిణతి చెంది ఉండాలి. అలా పరిణతి చెంది ఉంటే మనకందరి వద్ద గౌరవం దొరుకుతుంది. అలా లేదు. కొంతమంది ఉంటారు 50 దాటుతూ ఉంటాయి. అయినా సరే పసిపిల్లవాళ్ళలాగా అందరితో ఎగతాళిగా మాట్లాడడం, ఓ నలుగురు కూర్చొని ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఎందుకు నవ్వుతారో తెలియదు, దేని గురించి నవ్వుతారో తెలియదు. పిచ్చి పిచ్చిగా చిన్నపిల్లలేదో హాస్యం ఉంటుంది చూడండి, అలాంటి హాస్యపు వింత వింతవి పసిపిల్లలతో సమానంగా చేసేటువంటి ప్రక్రియలు చాలా కనబడుతూ ఉంటాయి. దీనివల్ల గౌరవం పెరుగుతుందంటే ఆవిడో పిచ్చావిడలే అంటుంటారు. గౌరవం పోతుంది. గౌరవంగా ఉండాలి అంటే మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలంటే పెద్దగా వయసు వస్తున్న ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటిది ఏంటంటే మన లిమిట్ ఏంటో మనకు తెలియాలి. ఎలా తెలియాలి? మనం ఎవరింటికన్నా వెళ్ళాం. కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు. ఇక అవునన్నా కాదన్నా అన్ని విషయాల్లో దూరుతుంటారు. ఇక అత్తింటి వైపు వాళ్ళని అడుగుతుంటారు, అమ్మ ఇంటి వాళ్ళ గురించి అడుగుతుంటారు. వాళ్ళు ఇది పెట్టలేదా, వీళ్ళు ఇది పెట్టలేదు. నీ గౌరవం ఏంటి? నువ్వు పెద్దదాన్ని. బాగున్నారమ్మా? అంత బాగున్నారా? అబ్బాయి బాగున్నాడా? పిల్లలు చదువుతున్నారా? ఇంతవరకు మన మర్యాద పాపం పిన్ని గారు వచ్చారు, అన్నీ అడిగారని ఆనందపడుతుంది ఆ ఇంటి ఇల్లాలు. అలా కాకుండా ఇప్పుడు మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు అనుకోండి, వెనుకున్న ఆయన వెనక నుండి వింటే నీ పరిస్థితి ఏంటి? ఇది కాదు కదా. మన మర్యాదను మనం నిలబెట్టుకోవాలంటే ఒకవేళ అలాంటి కుటుంబాలు కూడా మీకు తగిలితే, మీకు చేతనైతే మంచిగా రెండు వైపులకి సరిపోయినట్టుగా సరి అయిన సలహాలిచ్చి ఒక కుటుంబాన్ని కలిపి నిలపడం కోసం నీ పెద్దరికాన్ని కాపాడుకోవాలి. ఇక రెండవది, కొన్నిసార్లు మన సంతానమే, మన బిడ్డలే, ఒకరుండొచ్చు, ఇద్దరుండొచ్చు, నలుగురుండొచ్చు. మన పిల్లలే కదా అని వయసు వచ్చినోడిని గబుక్కున ఏదైనా మాట్లాడితే ఇక వాడు అదొక రకమైనటువంటి మన పెద్దరికాన్ని చిన్నబుచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే వాడు గబుక్కున తిరిగి ఒక మాట అన్నాడంటే ఇక తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఇక నిరంతరము ఒక రకమైన మనసులో నా కడుపులో పుట్టినవాడు నన్ను ఇంత మాట అన్నాడు అని జీవితకాలం చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటూ ఆ బాధ ఉంటుంది. వాడు తెలిసి తెలియక అనొచ్చు. ఇక్కడ అలాగే ఇక కోడలవ్వచ్చు, అల్లుడవ్వచ్చు, వీళ్ళు మన రక్తం కాదు. ఇది బంధం మాత్రమే. మన బిడ్డకి కలిపిన ఒక బంధం. ఈ బంధం మనదే అవ్వచ్చు, మన కుటుంబాన్నే ఉండొచ్చు, మన వంశాన్నే మోసేవాళ్ళు అవ్వచ్చు. అంతలోపల ఇహ అంతా మనదే. ఇది మన మన ఇంట్లో ఒక మనిషి అనుకోని గబుక్కున అంటే ఇక్కడ కూడా మన గౌరవం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరి గౌరవాన్ని వాళ్ళే కాపాడుకోవాలంటే మనం ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి. ఒక ఫంక్షన్‌కి వెళ్తుంటాం. ఇక అతి చనువుతో గబుక్కున ఎవరినో ఏదో అనేస్తాం. అది తర్వాతి కాలం అంతా వాళ్ళు గుర్తుపెట్టుకొని తెలిసిన వాడికి, తెలియని వాడికి ఆవిడైతే నోరు అస్సలు మంచిది కాదమ్మా అని చెప్తూ ఉంటారు. ఇది అవసరమా? కాదు కదా. ఎప్పుడూ కూడా ఈ గౌరవం ఎవరో తెచ్చిపెట్టేటువంటి ఒక కిరీటం కాదు. ఈ గౌరవాన్ని మన సంపాదన. మన సంపాదనని మనం సంపాదించుకోవాలి. ఈ గౌరవం అనేది వయసు వస్తున్న కొద్దీ మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి, మనమే నిలబెట్టుకోవాలి. ఎవరో వచ్చి గౌరవం ఇస్తారు. నేను 10 ఉపన్యాసాలు ఇచ్చాను, అందరు నన్ను గౌరవిస్తారంటే ఆ ఉపన్యాసాల చివర ఏదో పనికిరాని ఓ సొల్లు కబురు చెప్పామనుకోండి, ఎంతమంది మనం చూడట్లేదు యూట్యూబ్‌లలో పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా ఇది నీకు న్యాయం కాదయ్యా అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? మన గౌరవాన్ని మనం కాపాడుకునే స్థితిలోనే ఉండాలి. చేయగలిగితే మంచి చేద్దాం, చేయలేదు అనుకోండి మన మర్యాదను మన ఉన్నంతలో మనం పిలిచారు, పెద్దరికంగా వెళ్తాం, అవసరమైతే అక్షతలు వేస్తాము. అక్కడ కూడా నేను పిలవలేదనుకో బాధపడే పని లేదు. మనం మన స్థితిలో మనం ఉంటూ ఎప్పటికప్పుడు అంటే మారుతున్న కాలం కదా, జరుగుతున్నటువంటిది కదా. ఎప్పుడు కూడా తరం మారుతూ ఉంటే వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రియారిటీస్ అన్నీ వేరుగా ఉన్నాయి. అందుకని ఆ ప్రియారిటీస్‌ని బట్టి వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి మనం మన తరంలో ఉన్నప్పుడు కొద్దిగా మన విలువను తగ్గించుకుంటూ ఉండాలి అంటే మనం మనంగానే ఉండాలి.
అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి ఒక 40 దాటిన దగ్గర నుండి మనం పెద్దవాళ్ళమనే లెక్కేసుకోవాలి. ఇక అక్కడి నుండి చివరి వరకు మనం పెద్దవాళ్ళమే. పెద్దరికంని మనం తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఇప్పుడు నాకైతే పెద్దరికమే రాలేదండి. నేను ఇప్పటికి గూడా మంచిగా హాయిగా జలసాగా నవ్వుతూ బతకాలి. నవ్వు ఆరోగ్యాన్నిస్తుంది. కానీ మనం నవ్వుల పాలు కాకూడదు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగానే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీకిచ్చే మర్యాద నీకివ్వాలి. అంటే నీకు, నువ్వు మాట్లాడే పద్ధతి, నువ్వు అక్కడ ప్రవర్తించే పద్ధతి ఇవన్నీ గూడా చాలా ముఖ్యం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఉంటే మన గౌరవం మనతోటే ఉంటుంది. గౌరవం ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఇది కోపం కాదు కదా! కాబట్టి కోపము పెరగడం వేరు. గౌరవం అనేది పెరుగుతూ ఉంటే నీకొక స్థితికి వచ్చేసరికి ఇంకెవ్వరు గూడా నిన్ను అగౌరవపరచరు. అలాంటి స్థితికి పెద్దవాళ్ళందరూ ఆ స్థితికి వెళ్ళాలని, పిల్లలందరూ గూడా ఈ స్థితిని అర్థం చేసుకొని రేపు మళ్ళీ మేము పెద్దవాళ్ళం అవుతామనేటువంటి ఒక ఆలోచనని మాత్రం మీ హృదయ బీజాల్లో నాటుకోండి. పెద్దవాళ్ళని అనవసరంగా అవమానపరచడం అనేటువంటి దృష్టిని మాత్రం మరల్చుకోండి. పెద్దలెప్పుడు గూడా పెద్దలే. వాళ్ళు ఒక్కొక్కసారి ఒకలాగున్నా పెద్దవాళ్ళు పెద్దవలే అనేటువంటి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేస్తే రేపు మనం పెద్దయ్యాక మన పిల్లలు మనకు ఆ గౌరవాన్ని ఇస్తారని ఆ ఆలోచనతో ముందుకు వెళ్దాం. నమస్తే.